ఆ జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైందట. నిన్నటిదాకా నియోజకవర్గాల్లో చక్రం తిప్పిన ఆ నేతలకు ఉన్నట్టుండి కంటిపై కునుకు కరువైపోయిందట. నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయట నివేదికలు. 2 ఏళ్ల పర్ఫార్మెన్స్ని అధిష్టానం వాల్యుయేషన్ చేస్తుండటంతో ఎన్ని మార్కులు వస్తాయనే టెన్షన్ పెరిగిపోయిందట. అసలు జిల్లాలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆ సర్వేల వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. కాకినాడ జిల్లా రాజకీయాలెప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. ఈ జిల్లా పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 5గురు తెలుగుదేశం నుంచి, 2 జనసేన నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కూటమి జెండాను ఎగరేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మినహాయించి మిగిలిన 6 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకిప్పుడు సరికొత్త సర్వే టెన్షన్ పట్టుకుంది. ఈ 6గురు ఎమ్మెల్యేలలో 3 పాత తరం నుంచి వచ్చిన సీనియర్ నేతలు కాగా మరో 3 మొదటిసారి అసెంబ్లీ మెట్లెక్కారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావడంతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, స్థానిక సమస్యలపై వారెలా స్పందిస్తున్నారు, వారి మీద ప్రజాభిప్రాయం ఎలా ఉందని దానిపై అధిష్టానం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అందుకోసం పార్టీ పరంగానే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా అన్ని కోణాల్లో నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలను వాడుకుంటూనే మరోవైపు కార్పొరేట్ తరహా పనిచేసే ప్రైవేట్ సర్వే ఏజెన్సీలను రంగంలోకి దించారు. ఈ ఏజెన్సీలు క్షేత్రస్థాయిలో చాలా పకడ్బందీగా గణాంకాలు తీస్తున్నట్టు సమాచారం. కేవలం ఎమ్మెల్యే వ్యవహార శైలే కాకుండా నియోజకవర్గాల్లో వారి కుటుంబ సభ్యుల జోక్యం ఎంతవరకుంది, వారి పెత్తనం పార్టీకి ఏవైనా నష్టం జరుగుతుందా అనే అంశాలపై కూడా రహస్యంగా డేటా సేకరిస్తున్నారు. నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులను, పాత కార్యకర్తలను గుచ్చిగుచ్చి మరీ ప్రశ్నిస్తున్నారంట. ఎమ్మెల్యే అందుబాటు, ప్రతిపక్షంలో ఉన్నప్పటి తీరుకు ఇప్పుడు అధికారంలోకొచ్చాక వైఖరి ఏమైనా తేడా ఉందా అని ఆరా తీస్తున్నారు. ఇలా సేకరించిన మొత్తం డేటాను విశ్లేషించి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ర్యాంకింగ్ రిపోర్టులను ప్రభుత్వ పెద్దలు నేరుగా ఆయా ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా పంపిస్తూ సరి చేసుకోకపోతే రాబోయే రోజుల్లో తామే సరి చేయాల్సి వస్తుందని క్లియర్ కట్ గా వార్నింగ్ ఇస్తున్నారట. వేర్వేరు సర్వేల్లో కామన్ గా వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆధారంగా పార్టీ అధిష్టానం నేరుగా ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నట్లు, వివరణ కోరుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. మిగతా జిల్లాలతో పోలిస్తే కాకినాడ జిల్లాలో దాదాపు అందరూ ఎమ్మెల్యేల గ్రాఫ్స్ పడిపోయాయని, పర్ఫార్మెన్స్ లో చాలా వీక్ అయ్యారని రిపోర్టులు రావడంతో కొందరికి గట్టిగానే క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు వేరేలా ఉంటాయని ఘాటుగానే హెచ్చరించారంట. దాంతో ఇప్పుడు జిల్లాలోని ఎమ్మెల్యేలలో ఈ ర్యాంకుల రచ్చ పెద్ద వివాదానికి దారితీస్తోంది. స్థానిక లీడర్లతో అధినాయకత్వం నేరుగా మాట్లాడడం వల్లే ఈ సమస్య వచ్చిందని, స్థానికంగా ఉండే చిన్న చిన్న గ్రూప్ రాజకీయాలతో ఒకరిపై ఒకరు తప్పుడు సమాచారం ఇస్తున్నారని కొందరు ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కొందరి వ్యక్తిగత అభిప్రాయాలను అందరి మీద రుద్దేస్తున్నారని ఎమ్మెల్యేలు అనుచరుల దగ్గర వాపోతున్నారంట. ఎక్కడో ఒకటి అలా ఉన్న అసంతృప్తిని ఈ ఏజెన్సీలు భూతద్దంలో చూపిస్తూ తమ గ్రాఫ్ ని తగ్గిస్తున్నాయని ఫీల్ అయిపోతున్నారంట. గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా ఇప్పుడు మరీ ఇంత అప్డేట్ వెర్షన్ అవసరమా అంటూ కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రజా ప్రతినిధుల పరువును, వారి మార్కులను ఇలా బహిరంగపరిస్తే క్షేత్రస్థాయిలో ఇక తమ విలువ ఏముంటుందని అంతర్గత సమావేశాలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఏ 2 అధికార పార్టీ నేతలు కలిసినా నీకు ఎన్నో ర్యాంక్ వచ్చింది, ఒకవేళ మన గ్రాఫ్ వీక్ అయితే నెక్స్ట్ సీన్ ఏంటి అనే చర్చ నడుస్తోంది. అధిష్టానానికి సొంత పార్టీ నేతల కంటే ఈ సర్వే ఏజెన్సీల మీదే ఎక్కువగా నమ్మకం ఏర్పడిందని, అంతా బాగానే ఉందని చెప్తే ఆ ఏజెన్సీల ఉనికికే ప్రమాదం కాబట్టి వాళ్లే లేనిపోని సమస్యలను సృష్టించి రిపోర్టులు ఇస్తున్నారని అధికార పార్టీ నేతలు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి కాకినాడ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఈ ర్యాంకుల టెన్షన్ పెద్ద శిరోభారంగా మారింది. 2 ఏళ్ల కాలంలో చేసిన పనుల ఆధారంగా చూస్తే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పూర్తి సేఫ్ జోన్లో ఉన్నట్లు కనిపించడం లేదు. పైకి మాత్రం సర్వేలు రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయని ఎమ్మెల్యేలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం అధినాయకత్వం అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఇలాంటి నివేదికలు బయటికొస్తే ఎన్నికల నాటికి నియోజకవర్గాల్లో క్యాడర్ ముందు చులకనైపోతామని, ప్రత్యర్థులకు తామే ఆయుధాలిచ్చినట్టు అవుతుందని కొందరు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చివరికి ఈ ర్యాంకుల టెన్షన్ మున్ముందు కాకినాడ జిల్లా కూటమి రాజకీయాన్ని ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి మరి.